వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా ఉండే మినప పొట్టు వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా క్రంచీగా ఉంటాయండి. ఇడ్లీకి ఎప్పుడైనా మనం పొట్టు మినపప్పు వేసుకునేటప్పుడు ఆ పొట్టును పడేయకుండా ఇలా హెల్తీగా వడియాలు అయితే తయారు చేసుకోండి. ఈ వడియాలను వీడియో చూపెట్టే ముందుగా మన ఛానల్లో చాలా రకాల వడియాలు పికిల్స్ ఉన్నాయి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. ఇప్పుడు ఈ వడియాలు తయారు చేసుకోవడానికి పైనున్న మినప్పొట్టుని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పప్పుని ఇలా కడుగుతూ ఉంటే హ్యాండ్కే వచ్చేస్తుందండి మనకి పొట్టు అనేది. బట్ ఇది అందరూ చేయడం అనేది కష్టమండి. నేనైతే ఇప్పుడు ఈజీ మెథడ్ చూపెట్టబోతున్నాను. పప్పుని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ నలుపుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్ అన్నా. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ వాటర్ అంతా కూడా నెమ్మదిగా వంపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దాని పైన పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది. షేక్ చేస్తూ వంపండి, పొట్టు ఒక్కటే వస్తుంది, పప్పు రాకుండా. ఇలా ఒక 2-3 టైమ్స్ చేస్తే దానిపైన పొట్టు అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇలా టీ స్ట్రైనర్తో అయినా కూడా మీరు కొద్దిగా పొట్టును తీసేసుకోవచ్చు. ఈ విధంగా పొట్టును తీసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని నీట్గా వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. అలా వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి, పేస్ట్ రెడీ చేసుకోవాలి. ముందుగా మనం స్ట్రైన్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి ఈజీగా ఉండాలని నేను ఒక గ్లాస్తో మెజర్ చేస్తున్నానండి. ఈ పొట్టుని ఒక గ్లాస్లో వేసుకోండి. ఇలా గ్లాస్ నిండా పొట్టును తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ కాకుండా కాస్త కచ్చాబచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు ఆపి గ్రైండ్ చేస్తే ఇలా కచ్చాబచ్చగా పేస్ట్ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి మరొక గ్లాసు మినప్పొట్టును తీసుకోండి. ఈ విధంగా నేను వచ్చి ఇక్కడ 3 గ్లాసుల దాకా మినప్పొట్టును తీసుకుంటున్నానండి. అయితే దీనికి మెజర్మెంట్ అవసరం లేదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఈజీగా చేయాలని నేను మెజర్ చేసి చూపెడుతున్నాను. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ మినప వడియాలు కాస్త రుచిగా ఉండడానికి దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న మినపపిండి ఏ గ్లాస్తో అయితే పొట్టు కొలిచామో అదే గ్లాస్తో తీసుకోండి. ఒక గ్లాసు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మినపపిండి అనేది బైండింగ్ కోసం వేసుకుంటున్నాము. ఒకేసారి మినపపిండి వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి. నాకు గ్లాస్ కన్నా కూడా తక్కువే పట్టిందండి. 3 గ్లాసుల పొట్టుకి 1 గ్లాసు మినపపిండి కన్నా కూడా కొంచెం తక్కువ పట్టిందనమాట. ఇలా మనం బైండింగ్ చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, మనకి ముద్దలా రెడీ అయింది కదా, రెడీ అయిపోయింది పిండి అనేది. దీన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ, లేదు అనుకుంటే ఇలా ఒక కంచంలో కూడా పెట్టేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే కంచంలో పెట్టేసుకున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునేలాగైతే ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోండి, వెంటనే ఎండిపోతాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మినప వడియాలు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా కనుక పొట్టు పడేయకుండా ఈ విధంగా వడియాలు అయితే రెడీ చేసేసుకోండి. ఈ విధంగా మనం పెట్టుకున్న వడియాలను ఎండలో ఒక 2 రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వండి. వడియాలు ఎప్పుడైనా కూడా ఎంత బాగా ఎండితే అంత బాగా వేగుతాయి, దీనికి స్టోరేజ్ కూడా ఉంటాయి. ఇలా కంప్లీట్గా ఒక 2 రోజుల పాటు ఎండలో అయితే పూర్తిగా డ్రై అవనివ్వాలి. డ్రై అయ్యాక చూసారా, తీస్తుంటే ఎక్కడ కూడా మనకు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనకి ఇప్పుడు వడియాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. దానికోసం అని చెప్పి కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న వడియాలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఎక్కువసేపు అయితే వేయించకండి. బాగా ఎక్కువగా వేగితే కనుక నల్లగా అయిపోతాయి. ఇవి త్వరగానే ఏగిపోతాయండి. ఇలా కలుపుకుంటూ వేయించేసుకోండి, ఫాస్ట్గానే ఏగిపోతాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పొట్టు మినప వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ మినప వడియాలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.